నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలైతే మనం తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి కుంభరాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ ఈ రాశి వాళ్ళకి అనగా జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి వారికి సెకండ్ హౌస్లో ఉండే శని వక్రిస్తున్నాడు. ఓకే. ఇప్పటికీ రాహు ఉన్నాడు రాశిలో. సో రాహు రాశిలో ఉంటూ సప్తమంలో శుక్రకేతువులు ఉంటే శుక్రుడు అష్టమంలో నీచిపడుతున్నాడు కూడా. దీనివల్ల మనకేంటంటే శని వక్రగతి వల్ల కొన్ని మంచి కూడా ఉన్నాయి, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జనరల్గా వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, నేచర్ ఏంటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ కుంభరాశి వారికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే ఈ కుంభం వారికి జనరల్ నేచర్ చూసుకుంటే సక్సెస్ ఎట్లా అవ్వాలనేది వీళ్ళు బాగా ప్రయత్నం చేస్తారండి. ఇంకోటి చిన్న చిన్న విషయాలతో ఎంజాయ్ చేసుకుంటారు వీళ్ళ లైఫ్. అంటే ఎంజాయ్గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, పక్కోడి మీద ఏడవడం వీళ్ళకి ఇష్టం ఉండదు యాక్చువల్గా. ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్ లగ్నా కదా. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ గడిచిన ఒక 1 year 2 months నుంచి రాహు రాశిలో ఉన్నాడు. రాహు రాశిలో ఉన్నందుకు కొంత భూతప్రేత సంబంధించిన వీళ్ళకి కనెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే వీళ్ళకి కనబడడం కావచ్చు, కనెక్ట్ అవ్వడం కావచ్చు, తొలగిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఉంటుందని కాదు. ఎందుకంటే రాహు ఉన్నప్పుడు కొంచెం నిశిరాత్రిలో తిరగకూడదు ఎక్కువ. అంటే అమావాస్యల టైంలో బయట తిరగడం ఇట్లాంటివి చేయకూడదు కుంభరాశి వారు. అయితే ఈ 2లో ఉండే శని ఎప్పుడైతే వక్రించాడో గతంలో పెండింగ్ ఉండే మనీ ఏదైనా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనీ రావడానికి షేర్ మార్కెట్స్లో ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్ విషయంలో ఆగస్ట్ ఎండింగ్ వరకు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి సప్తమంలో ఉన్నాడు శుక్రుడు కేతువుతో కలిసి. సో ఆగస్టు 2 వరకు వివాహ నిర్ణయాల విషయాలు తీసుకోకూడదు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు షేర్ మార్కెట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఎప్పుడైతే అష్టమంలో శుక్రుడు నీచబడి ఉంటున్నాడో ఈ షేర్ మార్కెట్ కొంతమంది బెట్టింగ్స్ అని ప్యాకెట్లు అని ఇలాంటి వాటి జోలికి వెళ్తే ఇంకా డౌన్ అవుతారు ఇక్కడ. ఎందుకంటే 2లో ఉండేసని వక్రించాడుగా, అందుకని. అయితే దాని తర్వాత మాత్రం ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఒక షేర్ కొని వెయిట్ చేస్తూ ఉంటారు, ఇది అమ్మేసేయాలి వద్దామే. కానీ నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే వక్రగతి జూలై 27వ తేదీ నుంచి 10th డిసెంబర్ వరకు ఉంది కాబట్టి 27 తర్వాత ఎంత వస్తే అంత ఫస్ట్ తీసేసేయడం బెస్ట్ అంట. ఎందుకంటే షేర్స్ విషయంలో డౌన్ఫాల్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. బుధరాశుల్లో ఎప్పుడైతే శుక్రుడు నీచపడతాడో షేర్స్ ఫ్లక్చువేట్ చాలా ఎక్కువ జరుగుతుంది. అందులో వీళ్ళు దొరికిపోతారు షేర్ మార్కెట్లో ఉండేవాళ్ళు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ రన్ లో అయితే ఉంచుకోవచ్చు కదా గురుగారు? లాంగ్ రన్ 2-3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంచుకుంటారు, దానికేం కాదు. బట్ నేను చెప్పేది షార్ట్ టర్మ్ డైలీ ట్రేడ్ ఇంట్రాడా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఆగస్ట్ తర్వాత సంతానం విషయంలో బాగుంటుంది. సంతానం ఎడ్యుకేషన్స్ విషయంలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సంతానానికి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, లేదా సంతానానికి తాతగారు ఆస్తి వాళ్ళకి షిఫ్ట్ అవ్వడం, ఇట్లాంటివి కూడా ఇస్తుంది కుంభరాశి వారికి చెప్పాలంటే. ఇది ఓకే గురుగారు, జనరల్గా మనం వక్రగతి గురించి మాట్లాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు బర్త్ చార్ట్లో పుట్టిన టైం బట్టి వక్రగతి ఏ గ్రహం ఎలా ఉంటే కనుక కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? ఇది 2 రకాలుగా ఉంటుందండి. జనరల్ భృగునాడి ఆస్ట్రాలజీ పరంగా జనరల్గా చూసుకుంటే అక్కడ లగ్నం ఉండదు భృగునాడిలో, గ్రహాలను బట్టి చెప్తారు. సో ఇక్కడ 5 గ్రహాలు ప్రధానంగా శని, గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు. రవిచంద్రులు ఎలాగో వక్రించారు కాబట్టి వక్ర నక్షత్రాల్లో ఉంటే కొంత వక్ర ఫలితాలు ఇస్తారు. రాహుకేతులు ఎప్పుడు వక్రించే ఉంటారు కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా వక్రగతిని తీసుకోక్కర్లేదు. సో ఇక్కడ శని లగ్నాధిపతి వీళ్ళకి. శని కనుక వక్రిస్తే వీళ్ళకి విదేశాలకు వెళ్ళాల్సింది మిస్ అవుతుంటుంది. ఎందుకంటే 12th లాడు వక్రించాడు, మళ్ళీ 11th ఫలితాలు ఇస్తుంటాడు అక్కడ. అయితే ఎప్పుడైనా జనరల్గా శని వక్రించిన జాతకాలు వాళ్ళు కెరియర్లో డెవలప్ అవ్వట్లేదు అంటే ప్లేస్ మారాలి. ఉన్న దగ్గర డెవలప్మెంట్ లేదండి, శని వక్రించి ఉన్నాడు, ప్రదేశం మారితే ఖచ్చితంగా 100% వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఫైనాన్స్ కారకుడు కూడా గురువు అవుతాడు, 2 and 11th లార్డ్. వక్రించినప్పుడు ఏమైపోతుందంటే వ్యాపారంలో సంపాదిద్దాం అనుకునేది ఉన్న ప్లేస్లో ఉండి సంపాదించలేకపోతుంటారు. జీవుడు మారాలి, గురువు అంటే జీవుడు, అలాగే గురువు వీళ్ళకి ధనాధిపతి. అయితే ఇక్కడ ఏంటంటే మారే విషయంలో ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమంటే నేను నార్త్కి వెళ్ళనా, సౌత్కి వెళ్ళనా, ఈస్ట్కి వెళ్ళనా, వెస్ట్కి వెళ్ళనా అని.
వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి. వక్రిస్తున్నప్పుడు అది ఏ సైన్ అవుతుందో, అంటే ఈస్ట్ సైన్స్ అంటే ఏంటి, మేషము, ధనస్సు, సింహం. సౌత్ సైన్స్ అంటే వృషభము, కన్య అండ్ మకరము. వెస్ట్ సైన్స్ అంటే మిథునము, తుల అండ్ కుంభం. అండ్ నార్త్ సైన్స్ అంటే కర్కాటకము, వృశ్చికము అండ్ మీనం. అది ఏ సైన్లోకి వెళ్ళి అక్కడ బాగున్న గ్రహం ఉంటే అప్పుడు ఆ దిశలో వీళ్ళు వెళ్తే, అంటే ఒక ఊరు ఉందండి వరంగల్లోనో లేకపోతే హైదరాబాద్లోనో జీవిస్తున్నారు, పలానా ఊరికి వెళ్దాం అనుకుంటున్నారు, 2-3 ఆప్షన్స్ వస్తాయి వీళ్ళకి. అప్పుడు నేను ఎటు వెళ్తే బాగుంటుంది అది కూడా డిసైడ్ చేస్తుంది వక్రగతి. సో ఆ రకంగా జీవుని చూసుకోవాలి. ఇక బుధుడైతే పెండింగ్ కర్మ ఇన్ కుంభం వారికి సంతానానికి సమ్ పెండింగ్ కర్మ ఉందని అర్థం. వీళ్ళు జనరల్గా నాలెడ్జ్ షేర్ చేస్తుండాలి. శుక్రుడు అయితేనేమో ఏదైనా గృహాలు వాహనాల విషయంలో కూడా కొంత పెండింగ్ ఉంది, పాస్ట్ లైఫ్లో ఇవ్వాల్సిన ఎవరికైనా వాహనాలు కానీ అవన్నీ కొంచెం ఆభరణాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు పెండింగ్ ఉందని అర్థం. ఆ పెండింగ్ వర్క్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాడని అర్థం. అండ్ వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంత పెండింగ్ ఉందని అర్థం, జీవిత భాగస్వామితో ఉండేది. కుజుడైతేనేమో కంప్లీట్గా ఇక్కడ అంటే జాబ్లో ఓవర్ స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అవును, అది కాస్త ఇప్పుడు కుజుడు అయ్యాడు కాబట్టి ఈ పాప ఫలితాలు తగ్గుతాయి కూడా కొంతవరకు. బట్ ఎప్పుడైనా సరే కుజుడు వక్రించి ఉన్నాడు ఎవరికైనా అన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని డెసిషన్స్ వల్ల కొన్ని విషయాలు కొన్నిటికి వదిలేయడం వల్ల వీళ్ళు బయటపడతారు. అట్లా తప్పకుండా. గురుగారు వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చదవడం వినడం మంచిది. అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవచ్చు. అమ్మవారి క్షేత్రాలు కూడా వెళ్తే మంచిది వీరు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి అట్లా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కుంభరాశి గురించి అయితే మనం ఫలితాలు తెలుసుకుంటూ వచ్చాము. అలానే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.